తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే అమ్మ, నీ పేరు? నా పేరు రంగనాయకి మేడం. ఏం చేస్తుంటా? నేను వర్క్ చేస్తాను మేడం. నేను పప్పర్స్ కంపెనీలో వర్క్ చేస్తాను మేడం. ఇందాక మీరు ఒక మాట అడిగారు కదా. మీ వారు ఏం చేస్తారు? మా వారు మామూలుగా ప్రైవేట్ వర్క్ చేస్తాడు మేడం. పిల్లలు ఎంతమంది అమ్మా? నాకు 4 పిల్లలు మేడం. 4 పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటాడు మేడం. ఏం చదువుతున్నారు? ఓ బాబు 10th అయిపోయింది. ఓ బాబు ఏమో 7th ఆపేశాడు మేడం. ఓ పాప ఏమో 10th క్లాస్ చదువుతుంది. బాబు 7th మేడం. మీకు నెలకి ఎంత వస్తుందమ్మా జీతం? మేడం నాది కూలీ వర్కే మేడం. కూలీగా వర్క్ చేసుకుంటాం అనమాట. సరిపోతాయా మీకు, మీ ఫ్యామిలీకి? అంటే ఇది వరకు సరిపోయాయి కాదు మేడం. ఇప్పుడు వైఎస్ఆర్ గారు మనకి జగన్ గారు మన పాపకి అమ్మఒడి వేస్తున్నారు. మరి మా బాబుకి పింఛను ఇవి నెల ఎందుకండి బాబుకి? మా బాబుకి మెదడుబాబు జబ్బు చేసింది మేడం. ఆ జబ్బు వల్ల మా బాబుకి పింఛను ఓకే అయింది మేడం. ఇప్పుడు ఆ పింఛను వల్ల మనకి నెలకి 3,000 ఓకే అయింది మేడం. మళ్ళీ సంవత్సరానికి పాపకి 15,000 వేస్తారు. పాప చదువుకి పాపకి అవి సరిపోతాయి మేడం. ఇంకా మీకు డోక్రా రుణమాఫీ కానీ ఇలాంటివి ఏమన్నా? డోక్రాలో లేను మేడం. అయినా సరే వైఎస్ఆర్ గారు జగన్ గారు వేసే ప్రతి ఒక్క పథకం మాకు చెందుతుంది మేడం. మరి గతంలో ఇలాంటి మీకు డోక్రా రుణమాఫీ ఇంకేమన్నా వచ్చినాయండి? నేను డోక్రా అసలు లేను మేడం. కానీ నాకు అలాంటి డోక్రా రుణమాఫీలు అవి అటువంటివి లేవు కూడా. నాకు చిన్నపిల్లలప్పుడు పిల్లలతో కష్టాలు ఏమి పడలేదు. ఇప్పటికి ఒక 5 ఏళ్ళ నుంచి మాత్రం కరోనా వచ్చినా సరే, కరోనా అయిపోయిన 2.5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ గారు జగన్ గారు నాకు బాబుకి పాపకి వేస్తారు మేడం. పింఛన్ వస్తుంది. ఈ పథకాలు వస్తున్నాయి మేడం. నేను కష్టపడుతున్నాను మేడం. నా కష్టం ఈ బాబుకి పాపకి వచ్చేయి నాకు సరిపోతాయి మేడం. మరి అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయి మధ్యతరగతి వాళ్ళు బతకలేకపోతున్నారు అంటున్నారు. మరి మీరేమో పనులు చేసుకుంటారు డైలీ, మరి మీరు కూడా అలాగే బతకలేకపోతున్నారమ్మా? మేడం అంతకుముందు 2.5 జగన్ గారు మన పదవిలోకి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు మనకి కరోనా ఉంది మేడం. మనకి 2.5 సంవత్సరాలు ఇన్ని పథకాలు మనకు ఓపెన్ చేశారంటే అసలు ఎవరు చేయగలుగుతారు మేడం? మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 14 సంవత్సరాలు ఏలారు మేడం, మన పరిపాలన చేశారు. మాకైతే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ఏ రుణమాఫీలు ఏ పథకాలు మాకు పడలేదు మేడం. మాకు ఈ జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ 2.5 సంవత్సరాలే మేడం. 2.5 సంవత్సరాలు కరోనా పోయినా 2.5 సంవత్సరాల్లో ఈ పథకాలన్నీ మాకు అందుతున్నాయి మేడం. అసలు ఇంకా చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అంటే అది గొప్ప గురించి చెప్పట్లేదు మేడం. మేము 2.5 సంవత్సరాల్లో ఇన్ని పథకాలు, ఇళ్ల స్థలాలు, ఇల్లు రిజిస్ట్రేషన్లు, ఈ మరి అమ్మఒళ్ళు, ఈ పిల్లలకి పింఛన్లు, పెద్దవాళ్ళకి ఈ 18,700 ఇవన్నీ ఇస్తున్నారంటే 2.5 సంవత్సరాలు ఎవరి తరం ఎద్దు మేడం అంటున్నారు. 3 పార్టీలు కలిశారు వాళ్ళే గెలుస్తారని. మేడం ఒక విషయం చెప్పలా మేడం, పసుపు విడిగా ఉంటేనే దేవుడికి పూజించడా పనికొస్తుంది. కుంకుమ కూడా అంతే మేడం, విడిగా ఉంటేనే. 2 కలిపితే దిష్టి తీయడానికి పనికొస్తాయి మేడం ఎర్ర నీళ్ళు. అలాగా 3 కాదు మేడం, 4 కాదు, 10 మంది కలిసినా సరే మన జగన్ గారు మాత్రం అసలు ఏమీ కొంచెం కూడా టచ్ చేయలేడు మేడం. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, లోకేష్ గారు అయితే ఏంటి, జగన్ ఈసారి ఓడిస్తాము, గద్దె దించుతాం అని అంటున్నారు కదా. అది అసలు ఎవరి తరం కాదు మేడం. చెప్తున్నాను కదా మేడం, నేనైతే నిజంగా చెప్తున్నాను. పోయిన 5 ఏళ్ల క్రితం గట్టిగా వాదిచ్చాను మేడం, అలాగే జగన్ గారే గెలుస్తారని. అలాగే అంటే నేను వాదిచ్చాను కాదు, ఆయన్ని గెలిపించాలి, మంచితనం చూడాలని. ఈరోజు ఒక్కరోజు మేడం, మన 1వ తారీఖు రోజు పింఛన్లు ఇవ్వాలి. అసలు ఒక్కొక్కరు వెళ్ళి ఎండలో వెళ్ళి ఒక గంట నిలబడేసరికి ఒక్కొక్క ముసలాం అయితే చనిపోయింది మేడం. ఒకళ్ళకి ఈ విరోచనాలు, వాంతులు ఇలా ఎన్ని జరిగినాయో మేడం. అది కట్టుకథ కాదు మేడం, అవి జరిగినవి వాస్తవం. ఇవి కట్టుకథలు చేసేసి వాళ్ళలాగా మనం ఇది అంటారు చూసారా, ముసుకేసుకొని సైడ్ నుంచి అమౌంట్లు అందించి ఇలా చెప్పించడం అలాంటిది కాదు మేడం. ఇది రియల్గా జరిగింది మేడం. అది మీకు తెలిసే ఉంటుంది. మీరు చూస్తారు, మీరు యాంకర్లు చేస్తున్నారు, మీరు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో కూడా తెలుసు మీకు. ఒక్క రోజులో మీకు 1వ తారీఖు రోజు పింఛన్ లేనిది ఎలా జనాలు ఎలా ఇదైపోయారో కూడా మీకు తెలుసు మేడం. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? మరి అసలు 100 కాదు మేడం, అసలు చెప్పాలనుకుంటే 1000%
అసలు మీరు ఒక చెల్లిగా నేను చెల్లినే మీరు ఒక చెల్లిగా చెప్తున్నారు జగన్ గారికి జగన్ అన్నే గెలుస్తాడని. కానీ ఆయన సొంత చెల్లి షర్మిల కూడా అసలు ఏం చేసావు జగన్ రెడ్డి నువ్వు ఏపీకి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. అసలు ఎందుకు ఓట్లు వేయాలి నీకు అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా. ఒక మాట చెప్పనా మేడం, నా తమ్ముడు ఉన్నాడు, ఒకవేళ నా సొంత తమ్ముడు, నా తమ్ముడు అంటే నేను ప్రాణం ఇస్తా, అక్క నీకు ఇదిగో ఈ 1,00,000 రూపాయలు ఇస్తాను అక్క అని చెప్తాడు. ఇదే అయిపోగానే ఎలక్షన్లు అయిపోగానే నాకు కావాలి, నాకు తెలీదు, నేను ఇప్పుడు ఇవ్వలేను, ఇంకొక నెల ఆగి ఇస్తానంట. ఏం చేస్తాను, వాడిని తెగ తిడతాను మేడం. నేను తోడబుట్టినోడే, సొంత నా రక్త సంబంధమే. ఏంట్రా నువ్వేం బాగుపడతావు, నాకు ఇస్తానని నన్ను మోసం చేసావు, ఇలా తిడతాను. మన ఇంట్లోనే సమస్యలు ఉంటాయి. అలాంటి రాజకీయంలో ఒక అన్నని ఒక టైంలో పొగిడింది, ఎండలో తిరిగింది మాకులాగే. కానీ ఆమెకు ఇవ్వబోయేసరికి పథకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాగా తిట్టడం న్యాయమా? తోడబుట్టినాడు అనకూడదు కానీ మేడం, ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు అలా ఎంచుకోవచ్చా మేడం? ఎంచుకోవచ్చు అసలు చెప్పండి. నేనేది చెప్తున్నాను మేడం, నేను బయట దాన్నే జగన్మోహన్ రెడ్డి కోసం అవసరం ఇప్పుడు కోసుకోమన్నా కోసుకుంటాను, అంత ప్రాణిస్తాను నేను. అలాంటిది వాళ్ళ సొంత చెల్లి అలా మాట్లాడతాం మాత్రం అది చాలా తప్పు మేడం.